హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన కల్కి మూవీ అండ్ ఇంకా చాలా మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శర్వానంద్ గారు తీసిన మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనమే మూవీ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి అయితే మహారాజా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మనకు జూలై 12న అయితే నెట్ఫ్లిక్స్లో అయితే కన్ఫామ్గా అయితే మనకు మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 4న అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే జూలై 4న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సుధీర్ బాబు గారు తీసిన హరోమహరా మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే హరోమహరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 12న అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకైతే ఇప్పుడైతే థియేటర్లో రిలీజ్ అయితే కాలేదు. సో చాలా రోజులు అయితే 2-3 మంత్స్ అయితే అవుతుంది ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 15న అయితే మనకు కన్ఫామ్గా అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఆగస్ట్ 15న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉన్నారు. సో ఈ మూవీ అయితే మనకైతే ఇప్పుడైతే థియేటర్లో రిలీజ్ అయితే కాలేదు. 2020లో అయితే మనకైతే ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయితే అయింది. సో ఇంకా అయితే మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. వాళ్ళ దగ్గర అయితే హిందీ వర్షన్ అయితే ఉంది కానీ అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి మనకు 190 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు తెలుగులో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇంకా అయితే మనకి ఈ మూవీని ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం అనుకునేటోళ్ళు ఇక వెయిట్ చేయడం అయితే మానేయండి. మనకైతే ఈ మూవీ అయితే 2 months తర్వాత అయితే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఆగస్ట్ 23న అయితే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మొత్తం మనకు జూలై మొత్తంలో ఒక్కసారి కూడా మనకైతే మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. మనకు ఆగస్ట్ 23న అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు కల్కి 2898 AD మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.